అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్వేస్ ఆడియో స్టోరీస్ వరల్డ్. ఈ ఛానల్లో మనం వింటున్న కథ బలవంతపు బంధం. ఈ స్టోరీలో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందించండి. మీ సపోర్ట్ నాకు అందితే ఇంకా మంచి మంచి స్టోరీస్ రాయడానికి ఈ ఛానల్లో పెట్టడానికి కూడా నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బలవంతపు బంధం పార్ట్ 34. రాఘవరెడ్డిని తినమని భోజనం ప్లేటు అతని చేతికిచ్చాడు అన్వర్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. గబగబా భోజనం తింటున్న రాఘవరెడ్డికి ఒక్కసారిగా బాడీలో ఏదో తేడా కనిపిస్తుంది. ఒక 2 నిమిషాల్లో అతని మూతి, మరో 3 నిమిషాల్లో అతని కాళ్ళు చేతులు వంకరపోయి కిందకి ఒరిగిపోయాడు అతను. అది చూసి ప్రశాంతంగా నవ్వుకుని వీడిని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేసి మీడియాకి మ్యాటర్ లీక్ చేయండి అని అన్నాడు వైష్ణవ్. మీడియా ఆల్రెడీ బయట వెయిటింగ్ సార్ అని చెప్పాడు అన్వర్. యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అన్వర్ అని అతని భుజం తట్టి తన గర్గల్స్ పెట్టుకుని స్టైల్గా బయటికి నడిచాడు వైష్ణవ్. వైష్ణవ్ ఏం చేశాడో అర్థం కాక టెన్షన్ పడుతూ కొంచెం రిలాక్స్ అవడం కోసం టీవీ ఆన్ చేసింది వసుధ. టీవీ చూస్తున్న ఆమె మైండ్ వైష్ణవ్ రాఘవరెడ్డి చుట్టూరు తిరగడంతో ఛానల్ మారుస్తున్న ఆమె చెయ్యి ఒక ఛానల్ దగ్గర ఆగిపోయింది. ఎక్స్ మినిస్టర్ రాఘవరెడ్డికి హార్ట్ అటాక్. అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన హార్ట్ స్పెషలిస్ట్ మిస్టర్ వైష్ణవ్ వర్మ అతని ప్రాణాలైతే కాపాడగలిగినా కానీ హార్ట్ స్ట్రోక్ సివియర్గా రావడంతో పెరాలసిస్ అటాక్ అయ్యి అతని కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇక జీవితంలో లేచి నడిచే అవకాశం లేదని చెప్పిన డాక్టర్ వైష్ణవ్ వర్మ అని వచ్చిన న్యూస్ చూసిన వసుధకి పట్టరానంత ఆనందం కలిగింది. థ్యాంక్ యూ వైష్ణవ్ అని గట్టిగా అరిచి టీవీలో మంచి సాంగ్ పెట్టుకుని డాన్స్ చేస్తుంది వసుధ. ఆమె అరుపు విని అక్కడికి పరుగున వచ్చారు వందన, జానకి, రఘురామయ్య. వసుధ అలా అరుస్తూ డాన్స్ చేయడం చూస్తుంటే మళ్ళీ తమ కూతురు తమకి దొరికింది అన్న ఆనందం వాళ్ళలో కలిగింది. ఆమె నోటి నుండి వచ్చిన వైష్ణవ్ పేరు వారికి వసుధకి కూడా వైష్ణవ్ అంటే ఇష్టం అన్న క్లారిటీని ఇచ్చేసింది. తన అక్కని అలా చూసి చాలా కాలం అవడంతో ఎంతో సంతోషంగా వెళ్ళి వసుధని హత్తుకుంది వందన. ఏ వందన, చూసావా వైష్ణవ్ రాఘవరెడ్డికి ఎలాంటి పరిస్థితి కల్పించాడో? భూమి మీద చేసిన తప్పులన్నికి పైలోకంలో శిక్షలు పడతాయి అంటారు, కానీ వైష్ణవ్ దానిని పూర్తిగా మార్చేశాడు. వైష్ణవ్ రియల్ హీరో అని అంది వసుధ. ఎంతైనా నీ చిన్నప్పటి ఫ్రెండ్ కదక్క, అప్పుడు నువ్వు నేర్పిన పాఠాలే ఇప్పుడు సార్ అమలు చేస్తున్నారు. మనిషి చేసిన తప్పుకి శిక్ష పడాలి, కానీ ఆ శిక్ష అతని ప్రాణం పోవడం అవ్వకూడదు అంటూ నవ్వుతూ కళ్ళెగర వేసింది వందన. ఆ మాటతో షాక్ అయ్యి అంటే తను అని అంది వసుధ. హా, నీ చిన్నప్పటి స్నేహితుడు వైష్ణవ్ వర్మ అని అంది వందన. ఆ మాటతో వసుధకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది. అతని ముందే తిట్టడం గుర్తు వచ్చి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంది ఆమె. అలా నవ్వుతున్న ఆమెని ఏదో వింత చూసినట్లు చూస్తూ ఉండిపోయారు జానకి, రఘురామయ్య. ఇంటికి వచ్చిన వైష్ణవ్కి ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్పాడు వీక్షిత్. అది విని సుధగదిలోకి వెళ్ళాడు వైష్ణవ్. అతను రావడం చూసి ఆమెకి గుండె లోతుల్లో దాగి ఉన్న దుఃఖం ఒక్కసారిగా పొంగుకు రాగా అతన్ని పట్టుకుని ఏడ్చేసింది ఆమె. మమ్మీ, ఇప్పుడు ఏమైందని, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అడిగాడు వైష్ణవ్. మీ డాడీ నాతో మాట్లాడడం లేదు చిన్నపిల్లలా కంప్లైంట్ చేసింది సుధా. అయ్యో పిచ్చి మమ్మీ, డాడీ కోపం నీకు తెలిసిందే కదా. మా అయితే ఇంకో వారం భీష్మించుకొని కూర్చుంటారు. తర్వాత ఆయన వచ్చి సుధా కాఫీ తీసుకురా అని అరుస్తారు అంటూ విక్రమ్ వర్మ వాయిస్తో ఇమిటేట్ చేసి చెప్పాడు వైష్ణవ్. అతను అలా చేయడంతో చిన్నగా నవ్వింది సుధా. సరే మమ్మీ, ఫ్రెష్ అయి వస్తాను, భోజనం చేద్దాం అని చెప్పి వెళ్ళిపోతున్న వైష్ణవ్ని పిలిచి మీ చెల్లెలు నీ పలకరింపు కోసం ఎదురు చూస్తుందిరా అని అంది సుధా. నేను ఆల్రెడీ వర్షిని కలిసి వచ్చాను మమ్మీ చెప్పాడు వైష్ణవ్. వర్షి కాదురా వైష్ణవి అని అంది సుధా. విరక్తిగా నవ్వి నీకిద్దరు కూతురు ఉన్నారేమో
కానీ నాకు మాత్రం ఒక్కరే చెల్లెలు, అది వర్షిత మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వైష్ణవ్. అప్పటి వరకు వైష్ణవ్ తనని పలకరిస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్న వైష్ణవికి అతను అన్న మాటతో ఆమెకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా వెళ్ళి ఆమె కన్నీళ్లు తుడిచింది సుధా. డల్గా కూర్చున్న వీక్షిత దగ్గరికి వచ్చాడు వైష్ణవ్. అలా డల్గా ఉన్న అతన్ని చూసి, ఏంట్రా ఏదో పోగొట్టుకున్నట్లు అలా ఉన్నావు అని అడిగాడు వైష్ణవ్. జరిగిందంతా వైష్ణవ్కి చెప్పాడు వీక్షిత్. అదంతా విని, ఒరే మెంటల్ నా కొడక, వసుదని నేను ప్రేమిస్తున్నానని నీకెవరు చెప్పారా అని అరిచాడు వైష్ణవ్. అదేంటి బ్రో, తనంటే ఇష్టం ఉండబట్టే కదా ఆఫీస్ కూడా మానేసి వైఫైలా తన చుట్టూ తిరుగుతున్నావు అన్నాడు వీక్షిత్. నీ బొందర ఎతవా, అయినా చుట్టూ తిరిగితే దాని అర్థం ప్రేమేనా? నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తున్నది సంజునని అన్నాడు వైష్ణవ్. నాకు తెలిసి వయసులో ఉన్న అమ్మాయి చుట్టూ పని పాట మానేసి మరీ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే దాని అర్థం ప్రేమే. ఇంకా సంజు అంటావా, తను నీకు దూరమై ఇప్పటికే 4 సంవత్సరాలు అయింది. ఈ 4 yearsలో మీ ఇద్దరి మధ్య ఒక్క మెసేజ్ కూడా లేదు. ఒక్క రోజు మాట్లాడకపోతేనే బ్రేకప్ చెప్పుకునే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలు మాట్లాడుకొని మీ మధ్య ఇంకా ప్రేమ ఉంటుందని ఎవరైనా అనుకుంటారా అడిగాడు వీక్షిత్. ఆ మాటతో పామలా బుసలు కొడుతూ వీక్షిత్ని కోపంగా చూస్తూ అన్నాడు వైష్ణవ్. నువ్వు అలా చూడకు బ్రో, భయపడాలి అనిపిస్తుంది అమాయకంగా మొహం పెట్టుకుని అన్నాడు వీక్షిత్. వందనకి కాల్ చేసి తగలడు చెప్పాడు వైష్ణవ్. ఇప్పటికి 100 సార్లు చేసి తగలడ్డా, లిఫ్ట్ చేయడం లేదు పాప చెప్పాడు వీక్షిత్. లిఫ్ట్ చేసేదాకా చెయ్యరా ఎదవా అన్నాడు వైష్ణవ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అడిగాడు వీక్షిత్. ఇంటికి వెళ్దు గాని సీరియస్ గా చెప్పాడు వైష్ణవ్. అలా వెళితే చాలా మర్యాదగా చెప్పుతో కొట్టి బయటికి గింటేస్తుంది అన్నాడు వీక్షిత్. అప్పుడే అతను ఫోన్ రింగ్ అయింది. అది చూసి, అరే వందనా అని అన్నాడు వీక్షిత్. ఆ మాట విని అతను ఫోన్ లాక్కుని లిఫ్ట్ చేసి, హలో వందన, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అన్నాడు వైష్ణవ్. నేను మాట్లాడాలి, రేపు మార్నింగ్ కాలేజ్ దగ్గర పిక్ చేసుకో, వచ్చేటప్పుడు ఆ వేస్ట్ ఫెలోని కూడా తీసుకురా అని అంది వందన. అలాగే అని కాల్ కట్ చేసి, ఒరే వేస్ట్ ఫెలో, రేపు మార్నింగ్ వందనాన్ని పిక్ చేసుకునిరా అని ఆ ఫోన్ అతని చేతిలో పెట్టి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వైష్ణవ్. నెక్స్ట్ డే మార్నింగ్ మీటింగ్ స్పాట్ మీట్ అయ్యారు ముగ్గురు. మౌనంగా నిలబడి ఉన్న వందన వైష్ణవులను చూసి మాట్లాడుకోవాలని మీటింగ్ ఫిక్స్ చేసుకుని ఇక్కడికి వచ్చి శూన్యులకు చూస్తూ ఉండిపోతారేంటి అని మనసులో అనుకుని, బ్రో ఆఫీస్కి టైం అవుతుంది వెళదామా అని అడిగాడు వీక్షిత్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూశాడు వైష్ణవ్. తన మౌనాన్ని వీడుతూ, అక్క చాలా హ్యాపీగా ఉంది వైష్ణవ్, అదంతా నీ వల్లనే. నువ్వు తనకు జీవితాంతం తోడుగా ఉంటే తను ఇలానే హ్యాపీగా ఉంటుందన్న నమ్మకం నాకుంది అని అంది వందన. తను హ్యాపీగా ఉంటే చూడాలని నాకు ఉంది వందన. జీవితాంతం తనకు ఒక మంచి ఫ్రెండ్గా నేను తోడు ఉంటాను అన్నాడు వైష్ణవ్. ఫ్రెండ్ ఏంటి వైష్ణవ్, తనని నువ్వు ప్రేమిస్తున్నావుగా అడిగింది వందన. అయ్యో, నేను తనని ప్రేమించడం ఏంటి? ఆ మెంటల్ నా కొడుకు ఏదో వాగితే అది నువ్వెలా నమ్ముతావు? వసుధ నా ఫ్రెండ్ భార్య, తనతో నాకు రిలేషన్షిప్ ఏంటి అరిచాడు వైష్ణవ్. ఆ మాట విని, వాట్, వసుధ పెళ్ళయిందా అని నోరు తెరిచాడు వీక్షిత్. చంపేసేలా చూస్తూ, నిహాంత్ ఆనంద్ అంకుల్ భారతి ఆంటీల పెద్ద కొడుకు. వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అలా నిహాంత్కి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆనంద్ అంకుల్ చనిపోయాక భారతి ఆంటీ నిహాంత్ నీరజలను తీసుకుని కలకత్తా వెళ్ళిపోయింది. అయినా మా ఫ్రెండ్షిప్ అక్కడితో ఆగిపోలేదు. తను ఎప్పుడూ నాకు కాల్ చేస్తూనే ఉండేవాడు. ఒక రోజు ఫోన్ చేయకపోయినా నాకు రోజు గడిచేదే కాదు అంటూ గతంలోకి వెళ్ళాడు వైష్ణవ్. రామగుండం, అబ్బా జానకి, రెడీ అవడానికి ఎంతసేపు? నువ్వు ఇలా లేట్ చేస్తే పెళ్ళి కాదు కదా, చివరికి అప్పగింతల సమయానికి కూడా
మనం వెళ్ళలేము అని అన్నాడు రఘురామయ్య. అబ్బా, నాది అయిపోయిందండి, మీ ముద్దుల కూతుళ్ళు ఇంకా కిందకి దిగలేదు అంది జానకి. లేట్ చేసేది నువ్వు, నింద నా కూతుళ్ళ మీద వేస్తున్నావా? వాళ్ళు నీలా ఏమీ సింగారించుకోవడానికి గంటల కొద్ది టైం తీసుకోరు అని అమ్మ వసుధ, వందన అని పిలిచాడు రఘురామయ్య. ఆ పిలుపు విని కిందకి దిగింది వందన. పెళ్లికి రెడీ అవ్వకుండా ఇంకా నైట్ డ్రెస్ లోనే ఉన్నావేంటే, నువ్వు రావా అని అడిగింది జానకి. జరగని పెళ్లికి వెళ్ళి ఏం చేస్తావమ్మా? నా మాట విని నువ్వు కూడా చీర ఇప్పేసి కాటన్ చీర కట్టుకుని వంట చేపో అని అంది వందన. శుభమా అని పెళ్లి వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటే జరగదని అపశకునపు పలుకుతావేమే, నీకేమైనా మతిపోయిందా అరిచింది జానకి. మతిపోయింది నాకు కాదమ్మా, ఆ పెళ్లి చేస్తున్న వాళ్ళకి, లేకపోతే 16 ఏళ్ల అమ్మాయికి పెళ్ళేంటి అంది వందన. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇష్టం, 16 ఏళ్ళకే చేసుకుంటారో 12 ఏళ్ళకే చేసుకుంటారో, మధ్యలో నీకు వచ్చిన బాధ ఏంటి అడిగింది జానకి. ఆ బాధ వచ్చింది నాకు కాదు తల్లి, మన ఉడుకు రక్తం వసుంధర గారికి. అందుకే హాకీ స్టిక్ తీసుకుని వాళ్ళ మీదకి దాడికి వెళ్ళింది. ఈ పాటికి ఆ పెళ్లి పెడాకులు చేసే ఉంటుంది అని అంది వందన. అది వెళుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? రాను రాను ఈ పిల్లకి దూకుడు ఎక్కువైపోతుంది. దానిని పోయే సమస్యలన్నీ నెత్తిన వేసుకుని గొడవలు మా నెత్తి మీదకి తెస్తుంది రాకుగా అంది జానకి. మధ్యలో నేనేం చేశానమ్మా? పాపం స్టిక్ కోసం అది వెతుక్కుంటూ ఉంటే తెచ్చి హాకీ స్టిక్ ఇచ్చాను అంతే, అంతకుమించి నేనేం చేయలేదు అని అంది వందన. దాంతో గుర్రుగా వందన వైపు చూసింది జానకి. అప్పుడే రఘురామయ్య గారు అని బయట నుండి ఎవరో అరిచినట్లు పిలిచారు. ఆ అరుపులు విని అదిగో వచ్చారు, వెళ్ళండి, వెళ్ళి మీ కూతురు చేసింది గొప్ప పని అని వాళ్ళకి సర్ది చెప్పి పంపించండి అని రుసరుసలాడుతూ వంటగది వైపు వెళ్ళింది జానకి. దాంతో బయటికి వెళ్ళిన రఘురామయ్య గారిని చూసి, ఏంటయ్యా ఇది, నలుగురికి మంచి చెప్పే పెద్ద మనిషి మీరు, అలాంటిది మీ కూతురే మా అందరికీ సమస్యలు తెచ్చి పెడితే మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి అని అన్నాడు వధువు తండ్రి. ప్రపంచం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న 16 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయడం తప్పే కదా గోవిందు. నీ కూతురు 10th క్లాస్లో జిల్లా ఫస్ట్ వచ్చింది. అలాంటి పిల్లని చదివించకుండా తన ఇష్టాలతో పని లేకుండా ఆమె కంటే 15 ఏళ్ల పెద్దవాడు అయిన అతన్ని ఇచ్చి పెళ్లి చేయాలి కుంటున్నావే, అది నీకు న్యాయంగా అనిపించిందా? మొన్న అలానే కదా శివయ్య తన కూతురికి పెళ్లి చేశాడు. చివరికి ఏమైంది? 3 నెలలు తిరగకుండానే అత్తవారు పెట్టే బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో పెళ్లి చేస్తే ఏది తప్పో ఏది ఒప్పో తెలియక అత్తవారిట్లా అనే చిన్న మాటని కూడా సాధింపులా భావించి క్షణిక ఆవేశంతో ఆ పిల్ల తన ప్రాణాలను పోగొట్టుకుంది. నీ కూతురిని కూడా నువ్వు అలా చూడాలి అనుకుంటున్నావా అని అడిగాడు రఘురామయ్య. ఆ మాటతో అక్కడికి వచ్చిన వారందరూ తలలు దించుకున్నారు. ఆడపిల్లలురా, వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ ఇచ్చి ఎవరికి ఏం కావాలి అని ఉంటుందో అది చేయడానికి కనీసం ప్రయత్నించండి. అలా చేస్తే జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ వాళ్ళు బాధపడనివ్వరు, మిమ్మల్ని ఎప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు అన్నాడు రఘురామయ్య. తప్పైపోయిందయ్యా, ఇక నా కూతురికి ఇష్టం లేని పని నేను ఏది చేయను. తను ఎక్కడి వరకు చదువుతానంటే అక్కడి వరకు ఎంత కష్టమైనా సరే చదివిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పటి వరకు గోడ పక్కన నిలబడి అదంతా చూసిన వసుధ వాళ్ళు వెళ్ళగానే రఘురామయ్య అంటూ జింక పిల్లలా పరిగెత్తుకుంటూ వచ్చి అతని బుగ్గలు పట్టుకుని లాగుతూ, అబ్బా ఏం స్వీచ్ ఇచ్చావు, ఇదే స్వీచ్ ఏ రాజకీయ పార్టీలోనైనా నువ్వు ఇస్తే పక్కాగా ఓట్లన్నీ నీకే అంటూ అతని చేతులు పట్టుకుని తిప్పుతూ ఉంది వసుధ. అమ్మ వసుధ, కళ్ళు తిరుగుతున్నాయి, వదులు అంటూ నవ్వుతూ ఉన్నాడు రఘురామయ్య. అప్పుడే లోపల నుంచి వచ్చిన జానకి అది చూసి, అయ్యాయా ఊరి మీద పెత్తనాలు అని అడిగింది. జానకిని చూసి రఘురామయ్యను వదిలి, అమ్మా జానకి, నీకు రాను రాను చాదస్తం పెరిగిపోతుందమ్మా. ఆడపిల్లలన్నాక అలానే ఊరి మీద తిరుగుతారు, ఊర్లో నలుగురికి మంచి చేస్తారు. దానికే నువ్వు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని తప్పు నేను ఒక్కదాన్నే చేసినట్లు బేస్ వాయిస్ వేసుకుని
అయ్యాయా పెత్తనాలు అని జానకి వాయిస్ని ఇమిటేట్ చేసి, అంటావేంటి, అసలు ఇదేమీ బాగోలేదు జానకి అంది వసుధ. నీకు రాను రాను అల్లరి బాగా ఎక్కువైపోతుంది వసుధ. ఇలా అయితే రేపు నిన్ను చూసుకోవడానికి వచ్చే పెళ్లి వాళ్ళు ఊళ్ళోకి రాకముందే నీ గురించి తెలుసుకుని అటు నుంచి అటే పారిపోతారు అని అంది జానకి. ఏంటి, పెళ్లి చూపులా అని కోపంగా చూస్తుంది వసుధ. నువ్వు ఎంత కోపంగా చూసినా ఈ విషయంలో నీ మాట వినేదే లేదు అంది జానకి. రఘురామయ్య, ఏంటి మీ ఆవిడనేది? పెళ్లి చూపులేంటి? పెళ్లి చూపులు ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అని అరిచింది వసుధ. ఇందులో నా తప్పేమీ లేదు తల్లి, హైకమాండ్ ఆర్డర్ వేసాక తప్పలేదు అన్నాడు రఘురామయ్య. హైకమాండ్ ఆర్డర్ అయితే నువ్వు స్టాంపు వేసి ఆమోదిస్తావా? నీకు తెలుసు కదా నాకు డాక్టర్ అవ్వాలని ఉంది అని. దానికోసం కలకత్తా యూనివర్సిటీకి అప్లై కూడా చేశాను చెప్పింది వసుధ. తెలియదు తల్లి అమాయకంగా మొహం పెట్టి అన్నాడు రఘురామయ్య. ఏంటి తెలీదా అని అరిచింది వసుధ. అది నువ్వు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావని తెలుసు, కానీ కలకత్తా యూనివర్సిటీకి అప్లై చేస్తావని తెలియదు. అయినా మనకి దగ్గరలో ఎన్నో కాలేజీలు ఉండగా ఆ కలకత్తా ఎందుకు తల్లి అంత దూరం అన్నాడు రఘురామయ్య. ఏవండి, ఏంటి మీరు అనేది? ఒక పక్క దానికి పెళ్లి చేద్దామని నేను అంటూ ఉంటే కాలేజీ అంటారేంటి మీరు అరిచింది జానకి. సారీ, అదొకటి ఉంది కదా, మర్చిపోయాను. కాలేజీ క్యాన్సిల్ వసుధ, రేపు నీకు పెళ్లి చూపులు. ఒకవేళ అది సక్సెస్ అయితే అప్పుడు పెళ్ళి, ఇది ఫిక్స్ అయిపో అని సీరియస్గా మొహం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘురామయ్య. తన వైపు సీరియస్గా చూస్తున్న వసుధని చూసి, నువ్వు ఎంత చూసినా లాభం లేదు, కానీ రేపు పెళ్లి చూపుల్లో అందంగా కనిపించడానికి ఏం చెయ్యాలో పోయి దాని గురించి ఆలోచించు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జానకి. ఆ మాట విని, అక్క అమ్మ చెప్పింది కదా, ఇంకేంటి ఆలోచిస్తున్నావు? రా వెళ్ళి, నా దగ్గర చాలా బ్యూటీ టిప్స్ ఉన్నాయి, వాటిని అప్లై చేద్దాం అని అంది వందన. ఆ టిప్స్ గురించి నువ్వు ఆలోచించుకో, నేను ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలా అని ఆలోచించాలి చెప్పింది వసుధ. చెడగొట్టడం దేనికి, శుభ్రంగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళక అంది వందన. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఆ వీక్షిత్ గాడిని కలవడానికి నీకు రూట్ క్లియర్ అవుతుందని అనుకుంటున్నావా అడిగింది వసుధ. వీక్షిత్ నేను కలవడం ఏంటే, అతనికి నాకు ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది కదా అని కంగారుగా అంది వందన. అప్పుడే వందన ఫోన్ రింగ్ అయ్యింది. అందులో స్క్రోల్ అవుతున్న వీక్షిత్ నెంబర్ చూసి, బ్రేకప్ అంటే ఇదేనా అని ఫోన్ లిఫ్ట్ చేసి, ఒరే ఎతవా, ఎన్నిసార్లు చెప్పాలరా, నా చెల్లెలికి ఫోన్ చేసినా తనని కలవాలని చూసినా నిన్ను చంపి ఊర్లో వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతానని, అయినా నువ్వు వినవా? అరే నువ్వు కనిపించాలి, మా చెరువుల చేపలకి ఎరువు కింద వేసేస్తాను, ఏమనుకున్నావో అని ఫోన్ పెట్టేసి సీరియస్గా వందన వైపు చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది వసుధ. పాపం వీక్షిత్ ఈరోజు ఫుల్గా బుక్ అయిపోయాడు. అయినా వీడికి అలానే జరగాలి, నాకు ఫోన్ చేయొద్దు అంటే వినడు కదా. ఇంకా వాడు ఇక్కడికి వచ్చి నన్ను కలవడం అక్క చూడలేదు, చూసి వింటేనా తను చెప్పినట్లు మర్డర్ చేసి పడేసేది అని అనుకుని తన గదిలోకి వెళ్ళింది వందన. నెక్స్ట్ డే మార్నింగ్ గాఢ నిద్రలో ఉన్న వసుధని నిద్ర లేపింది వందన. అహబ్బా, ఏంటి వందన పొద్దున్నే నీ గోల అని బద్ధకంగా నిద్రలేగుస్తూ అంది వసుధ. నా గోల కాదక్క, అమ్మ పెళ్లి గోల, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తున్నారంట, త్వరగా రెడీ అవ్వమంటుంది అనింది వందన. అబ్బా, ఈ జానకితో పడలేక చేస్తున్నా, కానీ నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు అంది వసుధ. నేనెందుకు అనుమానంగా అడిగింది వందన. పెళ్లి చూపులో కూర్చోవడానికి నేను, ఆ పెళ్లి చూపులు చెడగొట్టడానికి నువ్వు అంది వసుధ. అమ్మో, పెళ్లి చూపులు చెడగొట్టాలా, ఈ సంగతి అమ్మకు తెలిస్తే చంపేస్తుంది భయంగా అంది వందన. జానకి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేమీ కంగారు పడకుండా ఆ సారీ నేను కట్టుకుంటాను, ఈ హాఫ్ సారీ నువ్వు కట్టుకుని రెడీ అయిపో అంది వసుధ. ప్లీజ్ అక్క, వద్దక్క బతిమిలాడింది వందన.
రెడీ అవ్వకపోతే చిన్నప్పటి నీ ప్రేమ కథ గురించి నాన్నకి చెప్పి ఇంకా వీక్షిత్ నీకు ఫోన్లో మెసేజ్లు చేస్తున్నాడని కూడా చెప్తాను అని బెదిరించింది వసుధ. రాక్షసి, ఇలా బ్లాక్మెయిల్ చేయడానికి నీకు కొంచెం కూడా జాలి లేదా అని అరిచి రెడీ అవ్వడానికి వెళుతూ, మరి నువ్వు ఫ్రెష్ అవ్వవా అని అడిగింది వందన. వచ్చే మసిమొహానికి నా ఫేస్ చూపించడమే గొప్ప, మళ్ళీ దానికి ఫ్రెష్ కూడా అవ్వాలా? అవసరమేమి లేదులే గాని నువ్వు వెళ్ళు అంది వసుధ. పాపం ఎవడా అమాయకుడు అయిపోయాడు అనుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది వందన. వసుధ పెళ్లి చూపులు వందన ఎలా ఆపుతుందో, ఎలా చెడగొడతారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్తో మనం గతంలోకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ మంచి క్యూట్ నిహాంత్ వసుధల లవ్ స్టోరీ ఉంటుంది. ఎవ్వరు మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.